గాడు రేవంత్ రెడ్డి అనేటోడు. ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడాలంటే మొన్ననే చెప్పిన మీకు 2 ఆకులు ఎక్కువ చదివిన అంతకంటే మంచిగా మాట్లాడతా అని. ఈయన కెడ కనబడదన్న మోడీ వెన్నుల వనుకు వీళ్ళతోటి ఏం చేత కాదు. వీళ్ళతోటి కాంగ్రెస్ విల్ నాట్ గెట్ 3 digits 3 అంకెల సంఖ్యకు వచ్చి చూడు మన కాంగ్రెస్ని సొంతంగా, అప్పుడు మాట్లాడుకుందాం. ఈ మాట రఘునందన్ చెప్తలేడు, దీదీ చెప్పింది వాళ్ళ పార్ట్నర్, ఇండి పార్ట్నర్, పెద్ద పార్ట్నర్ ఇండియాలో. దీదీ చెప్పింది 40 సీట్లు వస్తే ఎక్కువ కాంగ్రెస్కి అని చెప్పి. రేవంత్ రెడ్డి ఏదో గొప్పగా మాట్లాడుకుంటే గొప్పగా అయిపోతాం, మోడీని తిడితే గొప్పగా అవుతా అనుకుంటున్నట్టున్నాడు. బహుశా ఆయన కూడా ఎక్కడైనా కేటీఆర్ని కలిసినట్టుండే ఎయిర్పోర్ట్లలో, అందుకని అదే భాష మాట్లాడుతూ ఉన్నాడు. కేటీఆర్ కూడా గిట్లే అరుస్తుండే మోడీ, కేడీ, ఈడీ, బోడీ అని. వీళ్ళు ఏం చేయాలో అర్థమైతే లేదు పాపం. చెల్ల దగ్గరికి పోతే చెల్లె ఏడుస్తుంది, నాయన దగ్గరికి పోతే నాయన నడుమిరిగిపోయి ఏడుస్తున్నాడు. అట్లా అందుకని అహంకారపూరితమైనటువంటి మాటల్ని బంద్ చేయమని రేవంత్ రెడ్డి గారికి కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. మోడీలు బోడీలు ఈ మాటలు మాట్లాడేటోని మరి పెద్దన్నాడు ఎందుకు మాట్లాడినావు? ఈయన కూడా కదే కేసీఆర్ లెక్కనే, ఓడ దాటిదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న. ఈ జాతి లక్షణం అనేది ఎవరికి మంచిది కాదు. ఇది తెలంగాణ సమాజం స్వాగతించదు. మొదటి నుంచి కూడా లేకపోతే మరి రేవంత్ రెడ్డి గారి మీద కేసు ఎందుకు ట్రయల్ అవుతలేదు? 2015లో దొరికింది కదా ఓటుకు నోట్లో, ఎందుకు 2024 దాకా ట్రయల్ ఎందుకు చేపిస్తలేడు? హరీష్ రావు చేపియాలి కదా, కవిత చేపియాలి కదా, కేసీఆర్ కూడా చేపియాలి కదా. ఆ బంధం విడదీయరాని బంధం. ఒక నారాయణకి కాంగ్రెస్ బొమ్మ అయితే బీఆర్ఎస్ అనేది బొరుసు, అవి రెండు అట్లే కలిసి ఉంటాయి. కానీ దురదృష్టం ఏంటంటే పైకి వేసినప్పుడు కింద పడితే ఒకటే కనబడుతుంది నీకు, అయితే బొమ్మ కనబడుతుంది, లేకపోతే బొరుసు కనబడుతుంది. ఇంకోటి దాన్ని వెనకాల నుండి కాపాడుతుంటుంది. అట్లా